మేము క్యూ లైన్లో నుంచున్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే మేము 6 గంటలకే వచ్చాం కదా! 6:30 అయ్యేటప్పటికి ఎంత క్యూ ఉంది, 8 గంటలు అయ్యేటప్పటికి ఎంత పెద్ద క్యూ ఉందో మీరే చూద్దురు. ఎంత సన్న సన్న సందులున్నాయో చూసారు కదా! ఆ చిన్న సందుల్లో నుంచి అదిగో అలా వెళ్ళేసేసి, ఆ తర్వాత ఆ గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి అన్నది ముందు నుంచే అదిగో ఈ లోపల నుంచి వెళ్తేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. మనం కూర్చున్న ప్లేస్‌లో నుంచి కిందకి అంటే డౌన్‌లో పెద్ద అమ్మవారి నిలువెత్తు విగ్రహం ఉంటుందండి. ముందుగానే చెప్పారు, "అమ్మ మీరు కిందకి చూడటమే కింద వైపుకి చూడండి, కింద వైపుకి చూడండి" అని చెప్పి. అలానే అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా బయటకొచ్చేసామా, ఇదిగోండి చూడండి అప్పటికే ఎంత పెద్ద క్యూ ఉందో గమనించారా? ఎంత పెద్ద క్యూ ఉందో. ఇంక ఇక్కడ అనుకుంటున్నారా మేము ఆ చివర ఎక్కడో ఉన్నోళ్ళం ఇదిగో ఈ చివరకొచ్చేసామండి. పట్టిందో మరి ఇంకా బోలెడన్ని వీడియోస్ ఉన్నాయండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం. ఆ వీడియోని మీతో షేర్ చేసుకోలేదు. ఈ చూసారు వీళ్ళందరూ ఎంత సరదాగా, "మేడం మేడం మమ్మల్ని కూడా వీడియో తీరా, మాకు పంపించరా" అంటే, "మీకెలా పంపిస్తానండి? మీరెవరో నాకు తెలీదు కదా!" "అవును కదా!" అని అన్నారండి. మరి నిజమే కదా! వాళ్ళెవరో తెలీదు. వాళ్ళ ఫోన్ నెంబర్ మనకు తెలీదు. ఎలా పంపిస్తానండి అని చెప్పి అనుకుంటూ అలా వచ్చేసాం.